నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన స్టూడెంట్ పాస్ ధరలు తక్షణమే తగ్గించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులపై ఆర్థిక భారం వేయకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. ఆర్ఎం గారు, అదే విధంగా డివిజన్ మేనేజర్ గారు, ఇక్కడ మెట్పల్లి కోరుట్ల సంబంధిత డిపో మేనేజర్లతో ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కొన్ని ముఖ్యంగా విద్యార్థులకు కష్టం కాకుండా ప్రతి గ్రామానికి పర్ఫెక్ట్ టైంకి స్కూల్ బస్సు అందేటట్లు ఆర్ఎం గారిని, డిపో మేనేజర్ గారిని, డివిజన్ మేనేజర్ గారిని కృషి చేయడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థి కూడా కష్టం కాకూడదని చెప్పేసి, అదేవిధంగా మాకు సంబంధిత కొన్ని మా డిపోస్ నుండి హైదరాబాద్ కానీ మిగతా గ్రామాలకు కానీ ఎక్కడెక్కడ స్టాప్లు అవసరమో ఇవన్నీ కూడా వారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా ఆర్ఎం గారు అన్నిటికీ సానుకూలంగా స్పందించినారు. తొందరలోనే అన్నీ కూడాను చేసి పెడతామని చెప్పడం జరిగింది. మళ్ళొకసారి ప్రభుత్వాన్ని ఈరోజు ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. దయచేసి మళ్ళొకసారి విద్యార్థులకు ఏదైతే మనం స్కూల్ మన బస్సు ఫీజు ఛార్జ్ చేస్తా ఉన్నామో బస్ పాస్ మీద దయచేసి మళ్ళొకసారి ఆలోచన చేసి పాత రేట్లకే చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మనందరికి కూడా విద్యార్థులకి చాలామంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. వాళ్ళకు కొంచెం భారంగా ఉంది కాబట్టి మళ్ళొకసారి గవర్నమెంట్ని దాని మీద మళ్ళొకసారి పునఃపరిశీలన చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.